మీరు సీన్లు ఎలాగా ప్లాన్ చేసుకునే వాళ్ళు? ఎందుకంటే కొన్ని డే షాట్స్ ఉంటాయి, కొన్ని నైట్ షాట్స్ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్లో వచ్చే డే షాట్స్, సెకండ్ హాఫ్లో వచ్చే నైట్ షాట్లు అట్లా కూడా తీయాల్సి వచ్చింది ఒక రోజు అట్లా, లేదంటే కంటిన్యూస్గా తీసుకున్నా? నేను అంటే బేసిక్గా ఫస్ట్ వీలైతే యూజువలీ డే నైట్ డివైడ్ చేస్తాం సార్ యూజువల్గా. ఎందుకంటే నైట్ది ఒకసారి లైట్ చేసాము అంటే లైటింగ్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్స్ సార్. సో లైటింగ్ సపరేట్ కాల్ షీట్ తీసుకొని చేసేది అనమాట మేము లైటింగ్. సో డేస్ అన్నీ ఒకసారి, నైట్స్ అన్నీ ఒకసారి అని చెప్పి అనుకునేది. కానీ ఇప్పుడు ఒక లొకేషన్ డే ఉంది, ఇంకొక లొకేషన్ నైట్ ఉంది మా దీని ప్రకారం. సో డేలో అక్కడ చేసుకొని నైట్ ఇక్కడ లైటింగ్ ముందే చేయించుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇడికి వచ్చి ఇక్కడ నైట్ షూట్ చేస్తాం. సో అట్లాంటి కేసెస్ కొన్ని జరిగాయి. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ దే ప్రిఫర్ స్క్రీన్ ప్లే ఫ్లో, స్టోరీ ఫ్లోలో చేస్తారు. ఎంఎస్ రాజు గారు అన్ని స్టోరీ సీన్లు మన స్క్రీన్ ప్లే వైజ్ సీన్లు ఎలా ఉన్నాయో అలా షూటింగ్ సీక్వెన్షియల్ చేస్తారు. అనిల్ రావిపూడి గారు కూడా అంతే, ఫస్ట్ హాఫ్ తీసేసి నెక్స్ట్ సెకండ్ హాఫ్. లేదు సార్, మనం మార్నింగ్ ఓపెనింగ్ సీన్ తీసుకుంటాం, నైట్ చూసేటప్పుడు ఈవినింగ్ కలిగి క్లైమాక్స్ సీన్ లాస్ట్ షాట్ తీస్తూ ఉంటాం. ఆ లగ్జరీ ఉండదు సార్. అది లగ్జరీనా కంటిన్యూస్గా తీయటం? అట్టనేం కాదు సార్, అది ఇప్పుడు సమ్ పీపుల్ పర్ఫామ్ దట్ వే మచ్ బెటర్, సమ్ పీపుల్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు బెటర్గా. సో మనకున్న లిమిటేషన్స్ బట్టి, సిచ్యువేషన్స్ బట్టి మనం మారుతాం. రైట్. బట్ సీక్వెన్షియల్గా వాళ్ళకి ఇప్పుడు కామెడీ కదా సార్, అనిల్ రావిపూడి గారి కామెడీ. సో అది ఆ ట్రాక్ ఎట్లా వస్తుందో, ఏదైనా వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాలేదంటే మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వెళ్ళాక అది దాన్ని తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చి వర్కౌట్ కాలేదంటే ఇట్స్ అన్ ఇష్యూ వాళ్ళకి. సో అది కూడా ఉండొచ్చు. మనకి ఇది మోర్ ఆఫ్ థ్రిల్లర్ ఈ జానర్ కింద వస్తుంది కాబట్టి మనకు ఆ ఇష్యూ ఉండకపోవచ్చు.